जैसे हम यहाँ उतरे तो हम रामप्पा मंदिर पे गए और मैं आपको दिल से बताना चाहती हूँ कि इतना सुंदर मंदिर मैंने अपने जीवन में नहीं देखा है। ఇక్కడ మేము రాగానే రామప్ప మందిరం పోయినాం. చాలా అద్భుతమైన చాలా సుందరమైన మందిరం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ये धरती एक पवित्र धरती है. यहाँ के शहीदों ने तेलंगाना के लिए बड़े बड़े बलिदान दिए. ఇది చాలా పుణ్యభూమి. ఇక్కడ చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసం వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు. न्याय प्रिय लोगों की धरती है. ఇక్కడున్న ప్రజలందరూ న్యాయం కోరుతున్నారు. वीरों की धरती है. ఇది వీరుల భూమి. ఇది वीर श्रीकांताचार्य जी को मेरा नमन. శ్రీకాంతాచార్యని నేను తెలంగాణ అమరవీరుని ఈరోజు తలుచుకుంటున్నాను. इन सब योद्धाओं ने आपके लिए एक बहुत बड़ा सपना देखा था. మీరందరూ కూడా ఒక పెద్ద తెలంగాణ అనే ఒక పెద్ద స్వప్నం చూసిండ్రు. ये सपना विकास का सपना था, रोजगार का सपना था और सामाजिक न्याय का सपना था. ఈ స్వప్నం ఈ కళ ప్రగతి గురించి ఉద్యోగాల గురించి సామాజిక న్యాయం గురించి మీ స్వప్నం ఉండింది. आपने इस सपने पे भरोसा किया. आपने भरोसा किया पिछले चुनाव में कि बीआरएस आपका सपना साकार करेगी और आपको अपने प्रदेश में रोजगार मिलेंगे, एक मजबूत भविष्य मिलेगा और एक सामाजिक समानता मिलेगी जिससे आप सबका विकास इकट्ठे हो पाए. మీ కలలు నిజమైతే అనుకొని సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి మీరందరూ గతంలో బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో నమ్మారు. आपकी उम्मीद थी कि किसानों को मजबूत बनाया जाएगा, आत्महत्याएं बंद होंगी, कि आपके जो बच्चे हैं उनका भविष्य अच्छा होगा और नौकरी करके आप अपने परिवार को मजबूत बना पाएंगे. మీ నమ్మకం మీ విశ్వాసం ఏముండనంటే రైతుల జీవితాల్లో వెలుగు నిండుతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి మీరు అనుకున్నారు. అందుకోసమే గతంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికినరు. एक आशा थी कि बाबा साहेब अम्बेडकर जी, महात्मा फूले जी, कोमराम भीम जी जैसे महापुरुषों का जो सामाजिक न्याय का सपना था वो पूरी तरह से साकार होगा. మీరు అనుకున్నారు అంబేద్కరు, ఫూలే, కొమరం భీం వారి సామాజిక న్యాయం తెలంగాణలో పూర్తి అవుతుందని చెప్పి మీరు ఆశించిండ్రు. कांग्रेस पार्टी ने ये सपना समझा क्योंकि कांग्रेस पार्टी खुद एक आंदोलन से निकली थी. కాంగ్రెస్ పార్టీ మీ కల గురించి అర్థం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన ద్వారానే పుట్టిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. कांग्रेस पार्टी का ये असूल है कि सामाजिक न्याय होना चाहिए, कि सब इकट्ठे आगे बढ़े और इसी असूल पर स्वतंत्रता संग्राम लड़ा गया. इसीलिए कांग्रेस पार्टी ने जब देखा कि आपका ये सपना था और आप इस सपने के लिए संघर्ष कर रहे थे, इसमें अपनी पूरी शक्ति डाल रहे थे और इतने सारे लोग इस सपने के लिए बलिदान देने के लिए तैयार थे, तो कांग्रेस पार्टी ने इस सपने को समझकर तेलंगाना प्रदेश बनाने का निर्णय लिया. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం నుంచి కూడా దేశం ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం మీద నమ్ముతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది. మీ అందరి ఆకాంక్షలు కోరికలు నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పి మనం చేస్తున్నాను. उस समय मेरी माताजी सोनिया जी कांग्रेस की अध्यक्ष थी और इस निर्णय को लेने में एक राजनीतिक वीरता भी थी क्योंकि वो जानती थी कि इस निर्णय को लेने से हो सकता है कि कांग्रेस की जो राजनीतिक जो
यहाँ पे जो उसका स्तर है, हो सकता है कि कांग्रेस उस चुनाव को हारे जो अगला चुनाव है। మా అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. आजकल ज्यादातर पार्टी के नेता वही निर्णय लेते हैं जिससे उनका राजनीतिक स्वार्थ साधा जाता है, लेकिन सोनिया जी ने जब ये निर्णय लिया तो ये निर्णय आपके लिए लिया। उन्होंने ये कहा कि चाहे मेरी पार्टी तेलंगाना में न भी जीते, न भी सरकार बना पाए, तब भी ये तेलंगाना के लोगों का की ये चाहत है, कि सपना है, और इसे साकार करने के लिए उन्होंने आपकी भलाई के लिए और आपके पक्ष में ये निर्णय लिया। తెలంగాణ రాష్ట్రం ఇస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిసినా ఈ రోజుల్లో రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ లబ్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నా మా తల్లి గారు సోనియా గాంధీ గారు రాజకీయం నష్టపోయినా సరే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు, తెలంగాణ ప్రజల త్యాగాలు గుర్తించి, తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ మరోసారి మనవి చేస్తున్నాను. उनका सोच, कांग्रेस पार्टी की सोच एक छोटी सोच नहीं थी। उनका नजरिया आगे के लिए था, भविष्य के लिए था, आपकी मजबूती के लिए था। इसीलिए वो ये निर्णय ले पाई। और उन्हीं की तरह कांग्रेस पार्टी के जितने भी बड़े बड़े नेता रहे, चाहे जवाहरलाल नेहरू थे, चाहे इंदिरम्मा थी, चाहे उनके बाद मनमोहन सिंह जी थे, चाहे राहुल जी हैं, और तेलंगाना के तमाम नेता हैं, आगे की सोचते हैं और आपकी भलाई के लिए सोचते हैं। और इसी सोच के लिए, इसी सोच के जरिए आपके प्रदेश को मजबूत बताने की बात करते हैं। తాత్కాలిక ప్రయోజనాల కోసమో కొద్ది దూరం చూసి ప్రయోజనాల కోసమో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వలేదు. దూరపు చూపుతో మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేశారు. ఏ విధంగానైతే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు దూర చూపుతో దేశం మంచి కోసం, సమాజం మంచి కోసం, ప్రజల కోసం మంచి కోసం నిర్ణయాలు తీసుకుంటారో, ప్రజల ఆకాంక్ష కోసం తీసుకుంటారో, మా తల్లి సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. इस सोच का प्रमाण ये है कि उनके कार्यकाल में बड़ी बड़ी संस्थाएं बनी आपकी भलाई के लिए, चाहे आईआईटी, आईआईएम, एम्स, ऐसी संस्थाएं बनी, आपका विकास हुआ तो आप आगे बढ़ पाए। గత కాంగ్రెస్ పెద్దల హయాంలో పెద్ద పెద్ద సంస్థలు ఏర్పడ్డాయి. ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఇటువంటి అన్ని దేశానికి ఎంతో లాభం చేసిన సంస్థలు ఏర్పడ్డ విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. तो जो कांग्रेस की सरकारें बनी वो जनता की सरकारें थी, वो आपको मजबूत बनाने के लिए बनी, और उनमें दोनों चीज थी, नजरिया और नियत। अब जब हम नियत की बात करते हैं तो जितने भी काम होते हैं सरकार बगैर सही नियत के वो काम करती नहीं है। अगर सरकार की नियत ये हो कि आपको लूटना है और सिर्फ सत्ता में रहकर भ्रष्टाचार करना है तो वो भलाई के काम नहीं कर पाती। కాంగ్రెస్ ప్రభుత్వాలు నీతి నిజాయితీతో కట్టుబడి ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రభుత్వాలు అవినీతితో మోసపూరిత విధానం అవలంబిస్తున్న విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనవి చేస్తున్నాను. तो आज हम सब इस मंच पे खड़े हैं और आपके सामने खड़े होकर हमने ये बात कही है कि तेलंगाना के लिए कांग्रेस पार्टी ने एक रोड मैप, एक विजन बनाया है। ఈ రోజు మీ అందరికీ మనవి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఒక రోడ్ మ్యాప్, ఒక విజన్ తయారు చేసి ఈ రోజు మీ ముందుకు వస్తున్నానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. आपके लिए गारंटी लाए हैं। गारंटी क्या है? गारंटी वो चीजें हैं जो हम आज आपको बताना चाहते हैं कि हम आपके लिए करेंगे। और जितने भी कांग्रेस के प्रदेश हैं
जिनमें हमने ऐसे गारंटी सामने रखे, उनमें हमने वो काम अभी से शुरू कर लिया है। మీ ముందుకి 6 గ్యారెంటీలు తీసుకొస్తున్నాం. గ్యారెంటీలు అంటే ఏంటిది? మేము ప్రభుత్వంలో రాగానే తెలంగాణ ప్రజలకు ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నామో మరో విషయం మీకు చెప్పాలి. ఏ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినా మేము ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అమలు చేసి చూపెట్టామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. मेरी बहनें यहाँ बैठी हैं, आप दिन रात मेहनत करती हैं, मैं जानती हूँ, और पूरे समाज का जो बोझ है आप अपने कंधों पर लेते हैं। बच्चों की परवरिश, घर की देखभाल, उसके साथ साथ बाहर जाके काम करना, खेती में मेहनत करना, या कोई नौकरी हो तो वहाँ नौकरी करना, ये सब आप करती हैं। और आज आप कितनी महंगाई का सामना कर रही हैं, चाहे गैस का सिलेंडर हो, चाहे तेल हो, चाहे कुछ भी हो। जब आपको खरीदने जाना होता है तो आपको 10 बार सोचना पड़ता है कि हम ये खरीद पाएंगे, घर ला पाएंगे कि नहीं। कोई घर पे बीमार पड़ता है तो आपके दिल में ये बात आती है कि दवाइयाँ कैसे खरीदेंगे, उनका इलाज कैसे करवाएंगे। అక్కలు చెల్లెలు మీ జీవితాలు ఎంత కష్టంగా జరుగుతున్నాయో నాకు తెలుసు. మీరు పిల్లల్ని పెంచాలి, ఇంటి పని చూసుకోవాలి, వ్యవసాయం పని చూసుకోవాలి, ఎవరైనా బయట కూడా పని చేస్తుండొచ్చు. మీరు ఇన్ని పనులు చేస్తూ ఈ ధరల పెరుగుకి తట్టుకోలేకపోతున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి, అన్ని ధరలు పెరుగుతున్నాయి. మీరు ఇంటికి ఏ సామాను కొనాలన్నా మీకు చాలా కష్టతరం అయిపోతుందని చెప్పి మేము గమనిస్తున్నాము. और ये सब मेहनत, ये संघर्ष, इन संकटों का सामना आप इसलिए करती हैं ताकि आपके बच्चे बड़े होकर अपना भविष्य बना पाएं। మీరు అంతా ఎందుకు కష్టపడుతున్నారు? మీ పిల్లలు పెద్దోళ్ళై ప్రయోజకులై మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నా అక్కలు చెల్లెళ్ళు మీరు కష్టపడుతున్నారు. लेकिन यहाँ आज परिस्थिति ये है कि 40 लाख युवा बेरोजगार हैं। కానీ ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఏంటంటే 40 లక్షల మంది మీ పిల్లలు, 40 లక్షల మంది మన పిల్లలకి నిరుద్యోగులుగా తెలంగాణలో నిలిచిపోయిన విషయాన్ని మనం చేస్తున్నాను. बीआरएस ने वादा किया था कि हर परिवार को एक नौकरी दिलवाई जाएगी। आज लाखों पद खाली हैं, लेकिन नौकरियां नहीं दी गई हैं। టిఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం చెప్పిండ్రు, ఇంటికో ఉద్యోగం. కానీ ఈరోజు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు నింపలేదనే విషయం మీరు గమనించాలి. और स्थिति ये है कि भर्तियों में भी भ्रष्टाचार है। एक बच्ची ने आत्महत्या की और उस पर भी सवाल उठाया गया कि उसने एप्लीकेशन ही नहीं भरा था। ये परिस्थितियां हैं कि जो संकट है, जो युवाओं का दर्द है, उसे समझने और सुलझाने के बजाय उन पर उंगलियां उठाई जाती हैं, लेकिन रोजगार नहीं दिए जाते, आपके लिए, आपके विकास के लिए काम नहीं किया जाता। ఉద్యోగాలు నింపే ప్రక్రియలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది. చాలా మంది యువకులు తట్టుకోలేక ఆత్మహత్య చేస్తుంటే వారి క్యారెక్టర్ మీద కూడా ఈ ప్రభుత్వం పెద్దలు ఏలెత్తి చూపుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగంలో నింపే ప్రక్రియలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి లూటీ జరుగుతున్న విషయం నేను మనవి చేస్తున్నాను. उस्मानिया जैसी यूनिवर्सिटीज में अध्यापकों और पैसों की कमी है। एक भी नई सरकारी यूनिवर्सिटी नहीं बनाई गई। इनके पूरे कार्यकाल में आप देखेंगे तो सिर्फ प्राइवेट यूनिवर्सिटियां बनी हैं, और उनमें से आधी इन्हीं के नेताओं की है, ताकि आपको फीस बड़ी बड़ी भरनी पड़े, लेकिन आपके लिए सही सुविधा नहीं बने। ఉస్మానియా లాంటి యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి రిక్రూట్మెంట్ జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా తెరవలేదు. కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ తెరిచి పెద్ద ఫీజు పెట్టి మీ పిల్లలకి మీకు ఇబ్బంది కలుగుతుంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పి మనం చేస్తున్నాను. इसलिए युवाओं के लिए हमारी जो गारंटी है उसमें हमने कहा है कि तेलंगाना आंदोलन के शहीदों के परिवार को एक सरकारी नौकरी दिलवाएंगे। उनके माता पिता या पत्नी को 25,000 रुपए मासिक पेंशन मिलेगा। 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर भरेंगे, और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह
बेरोजगारी का भत्ता मिलेगा। మేమిచ్చిన హామీలలో తెలంగాణ అమరవీరులకి పెద్ద ఎత్తున గౌరవం ఇస్తాము. తెలంగాణ నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము. తెలంగాణ నిరుద్యోగ యువతకి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. తెలంగాణలో ఉన్న ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేయబోతున్న విషయం నేను మనవి చేస్తున్నాను. गल्फ देशों में रोजगार की संभावनाओं को मजबूत करने के लिए स्पेशल गल्फ सेल बनाया जाएगा। Those who go to work in जो लोग गल्फ के देशों में काम करने के लिए जाएंगे उनके लिए एक स्पेशल गल्फ सेल बनाया जाएगा। గల్ఫ్ లో పోయి మీకు తెలుసు ఉత్తర తెలంగాణలో చాలా మంది దుబాయ్ లో గల్ఫ్ లో పనిచేస్తారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి కూడా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. आज मेरे किसान भाइयों की परिस्थिति बहुत ही शर्मनाक है। चाहे पेट्रोल हो, डीजल हो, खाद हो, हर चीज पर खर्चा बढ़ गया है। आपके कर्ज बढ़ गए हैं और सरकार की तरफ से कोई मदद नहीं मिलती। ఈ రోజు రైతుల పరిస్థితి తెలంగాణలో దయనీయంగా మారింది. వ్యవసాయానికి సంబంధించి అన్ని ఇన్పుట్స్ లో పెట్రోల్, డీజిల్, సీడ్స్, లేబర్ అన్ని ధరలు పెరిగినాయి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయడం లేదు. खेती से कमाना मुश्किल हो गया है और किसान परेशान और त्रस्त है। వ్యవసాయం నుంచి ఆదాయం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తగ్గిపోయింది. इसीलिए हमने ये तय किया है कि हम एमएसपी को बढ़ाएंगे और इसकी हम आपको गारंटी देते हैं। అందుకోసమే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి పెంచి ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. धान के लिए 2500 रुपए, मक्का के लिए 2200 रुपए, सोयाबीन के लिए 4,400 रुपए, गन्ना के लिए 4,000 रुपए। అన్ని వ్యవసాయ పంటలకి ఎంఎస్పి పెంచి ఇస్తాము. వరి ధాన్యానికి 2,500, సోయాకి 2,200, షుగర్ కేన్ కి 4,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. अरहर की 6,700 रुपए और कॉटन की 6,500 रुपए। పత్తికి 6,500 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఈ విధంగా ప్రతి పంటకి ఎంఎస్పి కంటే పెంచి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. किसानों के लिए 2 लाख रुपए तक कर्ज माफ किए जाएंगे। రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు రైతులకి రుణమాఫీ చేయబోతున్నాము. इंदिरम्मा रायतु भरोसा योजना के तहत किसानों के लिए 15,000 रुपए प्रति एकड़ दिया जाएगा। ఇందిరమ్మ రైతు భరోసా అనే కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి ఎకరాకి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और मनरेगा में जो रजिस्टर्ड मजदूर हैं उन्हें हर साल 12,000 रुपए मिलेंगे। భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. मेरे बहनों और मेरे भाइयों, ये जो आपका क्षेत्र है ये आदिवासी बहुल क्षेत्र है और आप तो जानते ही हैं कि इंदिरा जी के दिल में आपके लिए एक बहुत खास जगह थी। ఈ ప్రాంతంలో గిరిజనులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇందిరాగాంధీ గారు గిరిజనులు, ఆదివాసీలకి ఎంత ప్రేమిస్తుండ్రో మీకు తెలుసు అని చెప్పి నేను మనవిస్తున్నాను. ये रिश्ता जो उनके साथ आपने जोड़ा था एक आदर का रिश्ता था, श्रद्धा का रिश्ता था। उनके दिल में आपके लिए आदर थी था, आपके लिए श्रद्धा थी और वो हमेशा ये चाहती थी कि आपकी संस्कृति को बचाया जाए और बढ़ाया जाए। वो हमेशा कहती थी कि आदिवासी संस्कृति ही दुनिया की सबसे आधुनिक और सबसे आगे सोचने वाली संस्कृति थी जिसके जरिए प्रकृति का आदर होता था। గిరిజనులు, ఆదివాసీలు మీరు ఇందిరాగాంధీ గారిని ఎంతో ప్రేమించి అభిమానించేవాళ్ళు. ఇందిరాగాంధీ గారు కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమించి అభిమానించేవాళ్ళు. ఎప్పుడు కూడా మీ సంస్కృతిని, మీ కల్చర్ని
మరి ప్రిజర్వ్ చేయాలని చెప్పి ఇందిరాగాంధీ గారు భావించారు. ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు మీరంటే ఆదివాసీలు, లంబాడీలు, గిరిజనులు అంటే ఎంతో గౌరవ మర్యాద ఉండేది. ఆదివాసీలు, గిరిజనులు వారి గురించి మీకు ఎంతో ముందు చూపు ఉందని చెప్పి ఇందిరాగాంధీ గారు భావించేవారు. लेकिन अफसोस की बात है कि आज आपके अधिकार छीने जा रहे हैं. ఈ రోజు ఆదివాసీల, గిరిజనుల హక్కులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు లాక్కుంటున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जबरन आपको जमीन से बेदखल किया जा रहा है. మీ భూముల నుంచి మిమ్మల్ని ఎలగొడుతున్నారు. आपके लिए जो डेवलपमेंट फंड है उसका आप शायद जानते नहीं होंगे, लेकिन 40% से ज्यादा अलग अलग कामों में जाता है, लेकिन आपके लिए नहीं डाला जाता. మీకు రావాల్సిన డెవలప్మెంట్ ఫండ్ అభివృద్ధి నిధుల్లో 40% ఇతర విషయాలకి ఉపయోగిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. हमने तय किया है कि एससी के लिए 18% आरक्षण दिया जाएगा और एसटी के लिए 12%. మేము వచ్చిన తర్వాత ఎస్సీలకి 18% రిజర్వేషను, ఎస్టీలకి 12% రిజర్వేషన్ ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. अंबेडकर अभय हस्तम के तहत एससी एसटी परिवारों को 12 लाख की मदद मिलेगी. అంబేద్కర్ అభయ హస్తం అనే కార్యక్రమం మేరకు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వబడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. इंदिरम्मा पक्का हाउस स्कीम के तहत बेघर एससी एसटी परिवारों को घर बनाने के लिए जमीन और 6 लाख रुपए मिलेंगे. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలం ఇస్తూ ప్రతి ఇంటి కింద 6 లక్షల రూపాయలు మీకు ఇవ్వబోతున్నారు. और आदिवासी ग्राम पंचायतों के लिए 25 लाख रुपए दिए जाएंगे. ప్రతి గిరిజన గ్రామ పంచాయతీ, ఆదివాసీ గ్రామ పంచాయతీలకి 25 లక్షల రూపాయలు ప్రత్యేకంగా ఇవ్వబోతున్నాము. जब कांग्रेस पार्टी वन अधिकार का एक्ट लाई थी तब 8 लाख से अधिक एकड़ जमीन पर पट्टे दिए गए थे. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 8 లక్షల ఎకరాలు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు 8 లక్షల ఎకరాలు ఇవ్వడం జరిగింది. आपको याद होगा कि पोडू लैंड्स के पट्टे आपको मिले थे. పోడు ల్యాండ్స్, పోడు భూముల పట్టాలు గత కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇచ్చింది. लेकिन बीआरएस सरकार ने ये सब बंद कर दिया. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది, ఆపేసింది. मैंने महिलाओं की बात की. मेरी बहनों, आपके लिए महालक्ष्मी योजना के तहत 2500 रुपए हर महीने दिए जाएंगे. మహాలక్ష్మి పథకం కింద నా అక్కలు, చెల్లెళ్ళు మీ అందరికీ నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము. गैस सिलेंडर 500 रुपए का मिलेगा. और जो लड़कियां शिक्षा प्राप्त कर रही हैं और 18 साल की उम्र से ऊपर की हैं, उन्हें एक इलेक्ट्रिक स्कूटर दिया जाएगा. గ్యాస్ సిలిండరు, అందరికీ గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా 18 ఏళ్ళు దాటిన నా చెల్లెలకి, చదువుకున్న వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వబోతున్నాము. देखिए, आपको चुनना है. एक तरफ बीआरएस की सरकार है. शुरू में उन्होंने तेलंगाना की बात की थी, लेकिन आज भाजपा के साथ पूरी तरह से मिल चुके हैं. आज सरकार वो नहीं चला रहे हैं. मोदी जी रिमोट कंट्रोल से चला रहे हैं. బీఆర్ఎస్ వాళ్ళు ముందు తెలంగాణ గురించి ఆలోచన చేసినారు, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో బీజేపీతో మిలాఖాత్ అయిపోయినరు. బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినాయి. ప్రభుత్వం రిమోట్ కంట్రోల్తో నరేంద్ర మోదీ నడిపిస్తున్నాడు. लैंड माफिया, सैंड माफिया, माइन माफिया, वाइन माफिया सबके साथ मिले हुए हैं. जिस तरफ आप देखो आपको भ्रष्टाचार ही भ्रष्टाचार दिख रहा है.
जहां लूट सकते थे वहां से लूट रहे हैं। శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్స్ మాఫియా, మైన్స్ మాఫియా అన్ని కలిసిపోయినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎక్కడెక్కడి నుంచి లూటీ చేయాలో మిమ్మల్ని లూటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. और सरकार का ध्यान महंगाई को मिटाने पर नहीं है, रोजगार बनाने को पर नहीं है, आपको मजबूत करने पर नहीं है। सरकार का ध्यान सिर्फ इन माफियाओं को बचाने में लगा हुआ है। ఈ ప్రభుత్వం యొక్క దృష్టి మీ పిల్లల ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ మీ జీవితాలు మెరుగుపరచడంలో లేవు. ఈ మాఫియాలను రక్షించడానికే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. रंगारेड्डी जिले में हजारों करोड़ों के जमीन पर घोटाला किया, भूदान की जमीन रिकॉर्ड से ही गायब कर दी। రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల భూములు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు లాక్కున్నారు. భూదాన్ మూమెంట్ లోని భూములు రికార్డ్ నుంచే తీసేసిండ్రు ఈ ప్రభుత్వం. कांग्रेस के जमाने में इन जमीनों को बेचना खरीदना मना था। కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూదాన్ భూములని అమ్మడం కానీ కొనడం కానీ నిషేధం ఉండింది. आज इन्होंने ये जमीनें भी लैंड माफिया और अपने करीबों को बेच दिया है। వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ భూములను కూడా ల్యాండ్ మాఫియాకి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చేసిండ్రు. आपको ये शब्द याद होंगे, बंगारू तेलंगाना, याद है? ये शब्द, ये वादा आपको बीआरएस ने किया था कि तेलंगाना को स्वर्णिम जगह बनाएंगे। బీఆర్ఎస్ వాళ్ళు బంగారు తెలంగాణ చేస్తామని మీకు హామీ ఇచ్చి అష్యూరెన్స్ ఇచ్చి మోసం చేసిన విషయం గుర్తు చేస్తున్నా. लेकिन इन्होंने अपने लिए बड़े बड़े आलीशान महल बना दिए और आपके जो सपनों का महल था वो चूर चूर कर दिया। వీళ్ళు 100 కోట్ల లూటీలు చేసుకున్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినరు. మీ స్వప్నం గాని మీ కల గాని ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. आपका सपना था कि सामाजिक न्याय होगा, మీ స్వప్నం మీ కల సామాజిక న్యాయం కావాలని ఉండే. सामाजिक न्याय कौन सा? इनके 18 मंत्रियों में से 3 तो सीएम के ही परिवार के हैं और इनके पास 13 मंत्रालय हैं। ఇప్పుడు సామాజిక న్యాయం బీఆర్ఎస్ లో జరుగుతలేదు. 17 మంది మంత్రుల్లో 3 వీరు కుటుంబ సభ్యులే మంత్రులు. 18 మంత్రిత్వ శాఖలు వీళ్ళ కుటుంబం దగ్గరనే ఉన్నాయి. और बीसी की संख्या 50% से ऊपर है, लेकिन मंत्रालय में सिर्फ 3 मंत्री हैं। బీసీలు జనాభాలో 50% కంటే ఎక్కువ ఉన్నారు, కానీ వీళ్ళ మంత్రిత్వ శాఖలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. 34% आरक्षण से घटाकर 23% कर दिया है। 27% నుంచి బీసీల రిజర్వేషన్ 23% కి తగ్గించిండ్రు. राहुल जी यहाँ बैठे हैं, सब जगह जाते हैं तो जातिगत जनगणना की बात करते हैं। बिहार में ये जनगणना की गई, पता चला कि ओबीसी, आदिवासी, शेड्यूल कास्ट के 84% लोग हैं। और आप सोचिए और अपने आप से पूछिए कि 84% लोग हैं बिहार प्रदेश में, लेकिन उनका प्रतिनिधित्व नहीं है। బీహార్లో ఏ విధంగా అయితే బీసీలో కాస్ట్ సెన్సస్ జరిగిందో దేశవ్యాప్తంగా కాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశమంతటా పర్యటన చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా తగిన స్థాయిలో వారికి న్యాయం జరగడం లేదని చెప్పి మేము మనవి చేస్తున్నాము. सच्चाई ये है कि हमारे पूरे देश की यही असलियत है। हम कहते हैं कि जातिगत जनगणना करिए और ये चुप हो जाते हैं। ये गिनती भी नहीं करना चाहते कि कितने बीसी है, कितने एससी है, कितने एसटी हैं। इनको अपना हक देना छोड़िए, गिनती से डर रहे हैं। వీళ్ళిప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోరుతుంది క్యాస్ట్ వైడ్ సెన్సస్ చేయాలని.
నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనికి నోరు మూసుకొని కూర్చుంది. వాళ్ళ హక్కులు ఇవ్వడం దూరంగా పెట్టండి, కనీసం క్యాస్ట్ వైట్ సెన్సెస్ చేయడానికి కూడా మోదీ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. तो ये सामाजिक न्याय देंगे कैसे? లెక్కలే చేయనప్పుడు, కులపరంగా సెన్సెస్ అయినప్పుడు వీళ్ళు న్యాయం ఎట్లా చేస్తారు, సామాజిక న్యాయం ఎట్లా చేస్తారు? इनकी बातें खोखली हैं। चुनाव के समय बड़ी बड़ी बातें करते हैं, उसके बाद भूल जाते हैं। लूट में, भ्रष्टाचार में, इन्हीं चीजों में व्यस्त रहते हैं। వీళ్ళ మాటల్లో అర్థం లేదు, మోసపూరిత మాటలు. ఎలక్షన్స్ లో ఏదో మాటలు చెప్పి వాగ్దానాలు చేసి పూర్తిగా మర్చిపోతారు, జనాన్ని మోసం చేస్తున్నారు. मोदी जी ने कितने बड़े बड़े वादे किए थे। ट्राइबल यूनिवर्सिटी बनाएंगे, स्टील प्लांट लगवाएंगे, हॉर्टिकल्चर यूनिवर्सिटी बनाएंगे। क्या बनाया? మోదీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ట్రైబల్ యూనివర్సిటీ పెడతా అన్నాడు, స్టీల్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు, హార్టికల్చర్ యూనివర్సిటీ పెడతా అన్నాడు. ఏది ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదు. जो बनाया वो सब अपने बड़े बड़े उद्योगपति दोस्तों को सौंप दिया। BHEL, BSNL, DMRL, HAL, रेलवेज की बात कर रहे हैं, कुछ नहीं छोड़ा। నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన సంస్థలని, పబ్లిక్ సెక్టర్లని, BHEL, HAL, రైల్వేస్ లో కొంత భాగం ప్రైవేట్ తన ఉద్యోగపతి దోస్తులకి, వ్యాపారవేత్తలకి ఈ దేశాన్ని అమ్మేస్తున్నాడు. 60 लाख करोड़ की कंपनियां 6 लाख करोड़ में बेच डाली। 7 లక్షల కోట్ల కంపెనీలు 6 లక్షల కోట్లు అమ్ము చేయబడుతున్నాయి. ना इन्होंने जो बनी हुई संस्थानी थी उनकी बचत, उनकी हिफाजत की, ना इन्होंने कुछ नया बनाया। सिर्फ नए नए वादे, नए नए बातें करते रहे। तो बहनों और भाइयों, मैंने बहुत लंबा बोल लिया है, लेकिन इस सब चीज़ों का, जितनी भी बातें मैंने की हैं, इनका एक ही सार है। आप समझदारी से अपना वोट दो, आप विवेक से अपना वोट दो, और देखो कि आपके जीवन का क्या अनुभव है। आपके जीवन में तरक्की आई है कि नहीं? अगर नहीं आई है तो आप देखिए कि कांग्रेस के प्रदेशों के लोगों में तरक्की आई है कि नहीं। क्या कर रही है कांग्रेस? जहाँ जहाँ गारंटी दी है, क्या वो गारंटी पूरी कर रही है कि नहीं? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా తెలంగాణలో? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమీ చేయలేదు. జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటేయండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సామాన్య ప్రజల జీవితాల్లో మెరుగు వచ్చింది. మీరు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చూడండి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और आप सबसे पहले नेता और पार्टी की नीयत देखिए। आप देखिए कि आपका अनुभव क्या रहा है, कि BRS ने बीजेपी से मिलकर कितना भ्रष्टाचार किया है आपके साथ, आपके प्रदेश में, और आपके विकास के लिए कुछ नहीं किया। మీరు నాయకులు, పార్టీల వ్యక్తిత్వము, క్యారెక్టర్ చూడండి. BRS పార్టీలు అందరూ దోపిడీ చేసుకుంటున్నారు. BRS బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకుంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. तो जैसे मैंने कहा, इन सब बातों का सार यही है कि ये वोट जो इस चुनाव में आप डालने जा रहे हैं, ये आपके पक्ष में जाना चाहिए। ये वोट, मेरी बहनें आप यहाँ बैठी हैं, आपके बच्चों के भविष्य को बनाने के लिए जाना चाहिए। मेरे भाई आप सब यहाँ हैं, आपको रोजगार मिलना चाहिए, आप विकसित हो, आप फूले फले और आपका भविष्य अच्छा हो, इसलिए आपका वोट जाना चाहिए। అక్కలు చెల్లెళ్ళు, మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల ఉద్యోగాల కోసం ఈసారి మీరు ఓటేయండి. అన్నలు తమ్ముళ్ళు, మీ భవిష్యత్తు కోసం, మీ ఉద్యోగాల కోసం, మెరుగైన జీవితం కోసం ఓటేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. तो सोच समझ के अपना वोट डालिए। आप जानते हैं कि यहाँ के उम्मीदवार सीतक्का जी और सत्यनारायण बोपापल्ली जी हैं। इनको भारी से भारी बहुमत से जिताइए और अपने भविष्य को मजबूत बनाइए। जय हिंद।